అలాగనే మనకు దివ్య సభలో దివ్య సంస్కారాలు ఉన్నాయి. దివ్య సంస్కారాలు దేవద్రవ్య అనుమానాలు ఉన్నాయి కదా. బాప్తిస్మ గాని, పాప సంకీర్తనం, దివ్య ప్రసాదం, ఇంకా అవస్థాభ్యాంగము, భద్రమైన అభ్యాంగాలు ఉన్నాయే, జ్ఞాన వివాహాలు. వీటిని మన ప్రజలకు అందచేయవలసింది. ఇది విచారణ గురువు ప్రధానమైనటువంటి బాధ్యతలు. ప్రతి గురువు ఈ దివ్య సంస్కారములకు అందుబాటులో ఉండవలసింది. వీటి తప్ప మరొక పని అంటూ లేదు. ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఇంపార్టింగ్ ద సాక్రమెంట్స్ టు ద ఫెయిత్ఫుల్. గురువు చేయవలసిన ప్రధాన బాధ్యత, మిగతావన్నీ తర్వాతనే. కనుక ఈ బాధ్యతలు మన గురువులు చేస్తున్నారు. ఎన్ని ఇతర ప్రోగ్రాములు ఉన్నప్పటికీ కూడా గురువులు లెక్క చేయకుండా దివ్య సంస్కారాలు ఒక చోట విన్నారు. ఇగో ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, గురువు వెంటనే వెళ్ళి అవస్థిస్తున్నారు, దేశ ప్రసాదం ఇస్తున్నారు, ఇంకా వారిని ఓదార్చి ప్రార్థనలు చేసి వారికి ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు. అదే మనం గురువులు చేయవలసింది. ఈ కార్యాలన్నీ కూడా ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు చాలా అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు విచారణ కావటం ఒక దేవుని సంకల్పం, అది మహాభాగ్యం. కొంతమంది మనుషుల్లో ముఖాలలో చూస్తున్నా సంతోషిస్తున్నారు, ఓ మాకు విచారణ ఏర్పాటు చేయబడ్డదని. ఈ విచారణ మన మేత్రాసనకు చెందిందే, మన గురువులే కాబట్టి ఏరేదనుకునేరు. ఎందుకంటే నేను కొన్ని చోట్ల ఈ డాన్ బోస్కో వాళ్ళు కాదు కానీ ముఖ్యంగా ఎంఎస్ఎఫ్ఎస్ వాళ్ళు ఆడ ఏర్పాటు చేసినప్పుడు పల్లెపల్లిలో వాళ్ళు అదొక సభ అనుకున్నారు. తర్వాత కొత్తగూడెంలో ఓసిడి సభలు ఉన్నప్పుడు అదొక సభ అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మన మేత్రాసనకు చెందినటువంటివి, మన మేత్రానుల యొక్క ఆధీనంలో పాలనలో ఉన్నటువంటివి. విశ్వాసులు కానీ, గురువులు కానీ, చేసే అమ్మగారులు కానీ, బ్రదర్లు కానీ అందరూ కూడా మన మేత్రానుల కింద ఉన్నటువంటి వాళ్ళే. అందరం మేత్రాసనకు చెందినటువంటి వాళ్ళవి. ఇక నుంచి ఇక్కడ ఈ క్రొత్త విచారణ ఏర్పడుతున్నటువంటి శుభదినమున మేమందరం గురువులం. ఫాదర్ గారు కోరినట్టుగా వారి ఉద్దేశం కోసం మెరీనిస్ట్ ఫాదర్స్ మరి సొసైటీ ఆఫ్ మేరీ సభకు చెందినటువంటి గురువులు, బ్రదర్స్, కన్యాస్త్రీల కోసం ఈ పూజ సమర్పిస్తున్నాం. తర్వాత ఈ నూతన విచారణకు సంబంధించినటువంటి చెందినటువంటి గ్రామంలో ఉన్న విశ్వాసులు, సంఘాలు ఇవన్నీ కూడా మరింతగా ఉత్తేజపరచబడి విశ్వాసములో బలపడి క్రీస్తుని అనుసరించే భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా ఈ మహాదివ్య పూజలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పూజ కూడా మీ అందరి ఉద్దేశముల కోసం సమర్పిస్తున్నాం. ప్రభు మనం సంతోషించవలసింది, ఆనందించవలసింది. మనం అందరం కూడా సంతోష ఆనందంతో కరతాళ ధ్వనులు చేయొచ్చు. ఈ వారిని మనం అభినందిస్తాం. అందరు కూడా చప్పట్లు కొట్టి మన విచారణ ఏర్పాటు చేసినందుకు దేవులో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రథమ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారు. ఇంకా ఈ విచారణ ఉన్నంత వరకే ఆయన పేరు ఉంటుంది కదా. మొదటి విచారణ గురువు ఎవరంటే ప్రసాద్ స్వామి. ఆయన యొక్క తరతరాల వరకు ఆయన పేరు ఉంటుంది. మొదట విచారణ స్వామి. మన క్యూరియా మెంబర్స్ రెవరెండ్ ఫాదర్ జాన్నీస్ మరియు రెవరెండ్ ఫాదర్ జయరాజు, రెవరెండ్ ఫాదర్ ఐజాక్ గారు. దయచేసి మీ యొక్క క్యూరియా మెంబర్స్ సమక్షంలో మరి వారి రీజనల్ సుపీరియర్ అయినటువంటి రెవరెండ్ బ్రదర్ ప్రకాష్ కుషూర్ మరియు వారి అసిస్టెంట్ రీజనల్ సుపీరియర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఇన్యాసి అరళప్పన్ వారి సమక్షంలో ఫాదర్ గారిని ఈ నూతన విచారణకర్తగా ప్రతిష్ఠిస్తాం. సో ముందుగా క్యూరియా మెంబర్స్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. We request Reverend Father Prasad to take the center chair so that this installation will be now only we do, and afterwards we continue the Eucharistic.
కాబట్టి మన పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారిని ముందుగా వచ్చి తన ఆశీర్వాదాలు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మన మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ జానిస్ గారు వారి అపాయింట్మెంట్ లెటర్ని చదివి మనకి వినిపిస్తారు. ఆలకించుదాం. The Catholic Diocese of Khammam, Most Reverend Dr. Prakash Sagili, Bishop of Khammam, Bishop's House, Nairpeta, Khammam. To Reverend Brother Prakash Kujuru, SM Regional Superior, Father Ignace Arulappan, SM Deputy Regional Superior. Election of Paladugu Parish entrusted to the Marianists. Dear Brother Prakash Kujur and Father Ignace, greetings in the precious names of Jesus our Divine Master and Mary our Blessed Mother. I am glad to elect the new parish of Paladugu, bifurcating it from Rebavaram parish. The new parish includes, besides Paladugu, Gannavaram, Janikipuram, Pedabeeravalli, Chinnabeeravalli, Vallapuram from Rebavaram parish. I am glad that you want to develop the parish entrusted to your care in all the ways possible, trusting on your desire and determination, hoping on your vision and mission. I, along with our College of Consultants, have decided to put these mission centers under your pastoral care. You could inaugurate your parish on or before August 15th, 2025 in the presence of the Vicar General, Reverend Father Tappel Shivali and other diocesan officials. ప్రియమైన గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారు, మీరు మొదటిసారిగా ఈ విచారణకు నియమింపబడిన సందర్భమున మేమందరం సంతోషంతో ఆనందిస్తూ మీరు మా మధ్య ఈ విచారణలో పనిచేస్తూ అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాం, సహకరిస్తాం. కావున మరొకసారి మీకు అభినందనలు, వందనాలు తెలియపరుస్తున్నాం. పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ మీకు ఈనాడు ఈ విచారణ కర్తగా నియమింపబడిన పిదప సువార్త ప్రబోధన కార్యక్రమములో విశ్వాసపాత్రుడిగా ఉంటానని మీరు దేవునికి మాట ఇవ్వవలసింది. కావున విశ్వాసుల సభ మధ్య మీరు మాకు తెలియపరచవలసిందిగా మనం చేస్తున్నాం. సువార్త ప్రబోధనను మీరు చేయటానికి సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. తిరుసభ కట్టడలను, తిరుసభ బోధించు సత్యములకు విశ్వాసపాత్రుడిగా ఉండి వాటికి విధేయిస్తూ ఈ దైవ సంఘ ప్రజల మధ్య పని చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. మరియు దేవుడి మనకు తిరుసభ ఇచ్చినటువంటి దివ్య సంస్కారములను విశ్వాసులకు ఎలాంటి ఆటంకములు లేకుండా మరియు భేదములు చూపించకుండా ఎల్లవేళలా వారికి దివ్య సంస్కారాలు అందించుటకు నీవు వారికి అందుబాటులో ఉంటావని మాట ఇస్తున్నావా? మనస్ఫూర్తిగా మాట ఇస్తున్నాను. ఇది దేవుని యొక్క నిర్ణయము మరియు తిరుసభ చట్టముల ప్రకారం నియమింపబడినటువంటి నియమావళికి నీ విశ్వాసపాత్రుడిగా ఉండి మంచి విచారణ గురువుగా పనిచేస్తూ దివ్య సంస్కారముల ద్వారా ఈ సంఘాలను మరింతగా దేవుల్లో బలపరచాలని ప్రభు దేవుడు మీకు దీవెనలను తన కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రారంభముగా నియమింపబడినటువంటి నూతన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ప్రసాద్ గారు ఇప్పుడు వికార్ జనరల్ గారు ప్రశ్నించినటువంటి ప్రశ్నలు తిరుసభకు విశ్వాసపాత్రుడుగా ఉంటారని మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తూ తన యొక్క విశ్వాస సంగ్రహాన్ని చదువుతారు.
ఆ తర్వాత బాధ్యతాయుతమైనటువంటి మెడపట్టిని, అదేవిధముగా దివ్యమందస్వపం యొక్క తాళపు చెవును, బైబిల్ గ్రంథాన్ని అందజేస్తారు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడునైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన యొక్క మేత్రానుడి యొక్క ప్రతినిధి అయినటువంటి వికర్ జనరల్ ఫాదర్ గారు మరియు సీనియర్ ఫాదర్ గారు వారికి బైబిల్ గ్రంథాన్ని, మెడపట్టిని, దివ్య సప్రసాదపు తాళపు చెవిని అందిస్తారు. ఇప్పుడు ఫాదర్ వికర్ జనరల్ శౌరి గారు, అమర్తయ్య గారు వారికి మా యొక్క గురువుల తరపున, బిషప్ గారి తరపున వాటిని అందజేస్తారు. చెప్పండి. సుపీరియర్ కంగ్రాచులేషన్ చెబుతూ వారికి పూల గుర్తిని అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతనముగా నియమింపబడినటువంటి విచారణకర్తలు తన యొక్క బోధన ఉద్దేశాన్ని తన యొక్క మాటల్లో తెలియపరచవలసిందిగా కోరుచూ ఉన్నాను. మాట ఇవ్వవలసిందిగా కోరుచూ ఉన్నాను. నా పూజ్య గురువుల ఆధ్వర్యంలో ఇక్కడ గుమ్మిగూడినటువంటి మీ అందరి సాక్షిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను ఒక విచారణకర్తగా ఏ విధమైనటువంటి తారతమ్యం చూపించకుండా దేవుడు తల్లి శ్రీసభ ద్వారా ఇచ్చినటువంటి ఆ యొక్క అభ్యంగలన్నింటిని కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నేను అందిస్తానని, దేవుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుడి సేవను విశ్వాసులందరికీ మనస్ఫూర్తిగా నిష్పక్షపాతముగా అందిస్తానని చెప్పని దేవుని సమక్షంలో నాతో పాటు ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి గురువుల సాక్షిగా, అట్లాగే ఉన్నటువంటి రిలీజియస్ సిస్టర్స్ సాక్షిగా, మాతో పాటు ఉన్నటువంటి విశ్వాసుల అందరి సాక్షిగా నేను మీ అందరికీ ప్రమాణం చేస్తూ నా కోసం కూడా మీరందరూ ఎక్కువగా ప్రార్థించాలని చెప్పని నేను కూడా మీ అందరినీ ప్రేమతో అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. కానుకల సమర్పణ. మొదట కానుకను ఫాదర్ గారు, నూతన విచారణ గురువులు విచారణ ప్రజల నుండి మొదటి కానుకలు తీసుకుంటారు. వినయపూరిత స్తుతి గాన ధూపము పరిమళ తెరలు ఎగసి విభుని చీరగా
హృదయ పీఠము పైన వశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా సకల దూత దళ సమేత గగన సీమను కొలువు తీరు దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పందన ధాన్యం సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పందన ధాన్యం సమర్పింతును వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము కర్ణావశము చేసేదా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని పదారి సాని సా సగరి సాని సా సస సగరి సాని సా సగగగా సగమగమని పదారి సాని సా బలులు నీకు నెనరు కాదు పరమయాజగా అమరమైన ఆత్మ నీకు అమిత లాలస బలులు నీకు నెనరు కాదు పరమయాజగా అమరమైన ఆత్మ నీకు అమిత లాలస తనుగు ఆత్మలు ఈ రసము రొట్టెగా ప్రియమార వినయాన సమర్పిందుడు తనుగు ఆత్మలు ఈ రసము రొట్టెగా ప్రియమార వినయాన సమర్పిందుడు వినయపూరిత స్తుతి గాన రూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా హృదయ పీఠము కైనావశము చేసేగా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించుచున్న ఈ బలి దేవునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభువు వారి నామ స్తుతి మహిమ కొరకను మన ప్రయోజనము కొరకు సభ యొక్క ప్రయోజనము కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, సఖ్యత స్తుతి అర్పణములను నీకు సమర్పించుచు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియ మాత ఆదర్శమును అనుసరించు మమ్ము మేము నీకు పవిత్రమును ప్రీతిపాత్రమునైన బలిగా సమర్పించగలగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన యొక్క దైవార్చనలో దివ్య పూజ బలి ప్రధానమైనది. దానిలో 2 భాగాలు ఉంటాయి. దైవ వాక్యార్చన, ఇప్పుడు 2వ భాగము కృతజ్ఞతార్చన. నూతనముగా నియమికమైనటువంటి ప్రసాద్ ఫాదర్ గారు 2వ భాగాన్ని మన కోసం చేస్తారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతము
ప్రభువునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగొట్టుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పొందిన స్తుతి గీతములను ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు బూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యమరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకం చేయు అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను నీ సమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. నీలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించుము.
తండ్రి, నీ కుమారుని రక్షణాత్మక శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూసి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సక్కపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరందరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు వారు మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం నీదే రాజ్యము
అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ యొక్క దివ్య విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. రోమన్ కథోలిక విశ్వాసులు, ఆర్సిఎం సంఘస్థులు అనగా పాప సంకీర్తన సాంగ్యం చేసే విశ్వాసులు మాత్రమే ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. అన్య మతస్థులు, వేరే డినామినేషన్ వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ స్థలంలోనే కూర్చొని ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాము. Thank you.
హృదయము పొంగి క్రీస్తు విందుతోనే మనస్సు పులకించే యేసురాడు అప్పయసములు దేవుని పూజలో క్రీస్తు శరీర రక్తములుగా మారెను ఆనందము పరలోకపు విందులో ఆనందము పరలోకపు విందులో స్వీకరించురా యేసుని జీవారమును. On behalf of the Society of Mary and the Marianist family in India, I want to thank in a special way with you all to our Lord and God Almighty, first of all, for creating this new parish and making it possible for our pastoral ministries, not only just education in the school. So I want to thank the Diocese of Khammam, particularly the Most Reverend Sajili Prakash, and today representing him, the whole Kuria, with Monsignor Reverend Father Tapeta Shauri Beji and Reverend Father Gunda Jonas, Reverend Father Swarapalli Isaac and Reverend Father Batu Jayaraj, all of you, all the fathers and brothers and sisters, all of you have come today to highlight and celebrate with us in inaugurating this new parish. Therefore, I want to thank you all once again. I did not write in the list Father Shanti because he has been from the beginning, he has been in all the Marianist hearts, right? So we want to thank in a special way him also to helping us to accompany and reach this day. And I also want to thank and recognize our regional superior, Sister Usha. All the way they came from Jharkhand Ranchi in order to encourage us and in order to pray with us this day with the Khammam Diocese. So thank you, sisters. And Anna Horo, one of her council member, also came second time. This is for her to come. And also I want to thank the brothers and sisters, our neighbors who have joined us today to pray with us, and in a particular way, the people of Paladugu Parish. The 5 villages, Kannavaram, Bedavirapalli, Paladugu, and let me remember the names. Palapuram, which is behind. Yeah. And one more. Chinnapiravalli. Janagipuram. And all the people there, I wholeheartedly thank you for coming together and preparing and to begin as a Marianist family to celebrate this Eucharist, inaugurating as well as the installation of Reverend Father Prasad Nitya Maria today and establishing this parish. And thank you so much for wholeheartedly coming and contributing and celebrating with us and encouraging us with all the fathers, brothers and sisters. Once again, I want to thank everyone. Beautiful music the other side and beautiful dance, the school and the choir, the teachers, the students, all who collaborated. I want to thank on behalf of the Society of Mary. Thank you. I would like to
As you see, in front of you, two sisters are there, and they are Marianist sisters, as we are Marianist fathers and brothers. So we have also sisters, and they are on the right side, Sister Usha Vichar. She is the regional superior of the Daughters of Mary region of India. And next, Prabha Kullu, Sister Prabha Kullu. She is also the one of the council member. She takes care of the finances of the congregation. So, dear sisters, thank you very much for taking the trouble to come here on this special occasion. So we highly appreciate your presence today. And I would also like to inform all of you that sisters have expressed the desire to come and work in Khammam Diocese. And yes, and I have already extended my invitation to them to work together, to collaborate with us in our work. And from Marianist side, they are most welcome, and they are also in communication with the Bishop of Khammam, and that's going to be soon officially coming. That is on the way. So it is news for all of us that Marianist sisters also will be coming soon to work with us in this school and in the parish. So sisters, we are looking forward for your presence in this diocese. Okay, thank you very much. ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పని మన గురువు గారు చాలా మంచిగా చెప్పి ఉన్నారు. ఈనాటి యొక్క దివ్య పూజ బలి ఇంత మంచిగా జరగడానికి త్రియేక దేవుడు చాలా మంచి వాతావరణాన్ని కలిగించినందుకు మొదటిగా త్రియేక దేవునికి మనందరి తరపున నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తర్వాత మా కోసం మా యొక్క సభ తరపున మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి మాకు సహకరించి ఈరోజు ప్రత్యేకంగా పూజా బలిని సమర్పించడానికి వచ్చినటువంటి ఖమ్మం బీజీ ఫాదర్ గారు అయినటువంటి తప్పటి శౌరి ఫాదర్ గారికి నా తరపున, మా సంస్థ తరపున, మా కమ్యూనిటీ మెంబర్స్ తరపున ఫాదర్ గారికి నిండి అయినటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అట్లాగే మిగతా కొరియా మెంబర్స్ అయినటువంటి జోనస్ ఫాదర్ గారికి, ఐజాక్ ఫాదర్ గారికి, భట్టు జయరాజ్ ఫాదర్ గారికి, తర్వాత వివిధ విచారాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గురువుకు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను పేరు చెప్పలేకపోతున్నాను. దయచేసి అన్యథా భావించకుండా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈనాటి యొక్క పూజా బలిలో పాలు పంచుకొని మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోవాలి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా తరపున, నా కమ్యూనిటీ తరపున మీ అందరికీ కూడా నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తరువాత నా మీద ఉన్నటువంటి నమ్మకం చేత నాకు ఈ యొక్క విచారణ బాధ్యతను అప్పగించినటువంటి మా రీజనల్ సుపీరియర్ బ్రదర్ ప్రకాష్ గారికి, అట్లాగే బ్రదర్కి అసిస్టెంట్ అయినటువంటి ఫాదర్ ఇగ్నేష్ గారికి, అట్లాగే కౌన్సిల్ మెంబర్స్ బ్రదర్ ప్రతాప్, బ్రదర్ బసంత్, వారికి కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ చాలామంది ఉన్నారు. వైరా నుంచి, రెబ్బవరం నుంచి, మదిరా నుంచి, బోనకల్ నుంచి చాలామంది సిస్టర్స్ వచ్చి ఉన్నారు. వారికి కూడా నా నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే ఈ యొక్క విచారణలో భాగమైనటువంటి వల్లాపురం, గన్నవరం, చిన్నపీరవల్లి, జానకిపురం, పెద్దపీరవల్లి ఈ యొక్క గ్రామాల నుంచి ప్రత్యేకంగా ఎంతో ప్రేమతో మేము మీకు తోడుగా ఉంటాం స్వామి అని చెప్పని ముందుకు వచ్చి ఈ యొక్క
దివ్య పూజ బలి ఈనాడు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతు సహకారాన్ని అందించి హార్దికంగా మాకు సహకారాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా నా నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ 5 గ్రామాల నుంచి ఉన్నటువంటి ఉపదేశాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉండాలి. మరి ముఖ్యంగా రమేష్ పంతులు గారికి, తర్వాత ఇసాక్ పంతులు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే రమేష్ పంతులు గారు రాత్రనక పగలనక గడిచిన 4 రోజుల నుంచి నా వెనకాలే ఉంటూ నిద్ర కూడా పోకుండా అన్ని విషయాల్లో సహకరిస్తూ ముందుకు నడిపించినటువంటి రమేష్ పంతులు గారికి నా నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే నాకు ఈ యొక్క కార్యక్రమం ఉంది అని చెప్పినప్పుడు నేను మా కమ్యూనిటీ మెంబర్స్తో నేను ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు పూర్తి సహకారాన్ని అందించినటువంటి మన పాలడుగు విచారణ సహాయక గురువులు శౌరి ఫాదర్ గారికి నా నిండైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఈనాడు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా నాతో సహకరించి ఏమే అవద్దు స్వామి, మేము తప్పకుండా మీకు తోడుగా ఉంటామని నాతో సహకరించినటువంటి జేకబ్ గావ్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి ఫాదర్ రాజ్మోహన్ గారికి, అట్లాగే మిగతా కమ్యూనిటీ సభ్యులైనటువంటి బ్రదర్ నరేష్, బ్రదర్ టోనీ అందరికీ కూడా నేను నా వైపు నుంచి నిండైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకు అందరికీ కూడా నిండైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే నా కుటుంబం నుంచి వచ్చినటువంటి అన్నయ్య, వదిన, అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే నా స్నేహితుడైనటువంటి అజయ్, ఆయన బ్యాంక్ మేనేజర్, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా సెలవు పెట్టుకుని తప్పకుండా ఉంటాను స్వామి అని చెప్పారు. పాప చాలా దూరం నుంచి వచ్చారు, వారికి కూడా నా నిండే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే గాయక బృందానికి, వంటలు చేసినటువంటి వంట మాస్టర్ గారికి, తర్వాత నాకు ఎన్నో విధాలుగా చాలామంది సహాయపడ్డారు. బ్రాహ్మణపల్లి నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా నా వైపు నుంచి నిండే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను మీ అందరి నుంచి కోరేది ఒకటి, మనస్పార్థాలకు పోకుండా ఏది జరిగినా ఇది దేవుడి ప్రణాళిక అని చెప్పని మనందరం ఒకటిగా ఒక ఉమ్మడి కుటుంబంగా మనందరం ముందుకు వెళ్ళాలి. నేను నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను తప్పకుండా నెరవేర్చడానికి మీ యొక్క సహకారం నాకు చాలా అవసరం. ఒకవేళ నేను ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని అనుకోకుండా మనందరం రోమన్ కథోలిక సంఘానికి చెందినటువంటి విశ్వాసులం, బిడ్డలం. కానీ విచారణలు వేరు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టి మనందరం కూడా రోమన్ కథోలిక సంఘానికి చెందినటువంటి విశ్వాసాలు. ఆ విధముగా మనందరం కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పని మీ అందరినీ కోరుతున్నాను. అట్లాగే ఈనాడు ఈ యొక్క పూజా బలికి ముందు నృత్య ప్రదర్శన చేసినటువంటి మా స్కూల్ చిన్నారి బిడ్డలకు, వారికి కూడా నా నిండిన ధన్యవాదాలు. వారిని డెకరేషన్ చేయడానికి వచ్చినటువంటి మదిరా నుంచి వచ్చినటువంటి టీచర్స్కు కూడా, అట్లాగే వారికి పర్మిషన్ ఇచ్చి పంపించినటువంటి మన మదిరా కమ్యూనిటీ సభ్యు మేరీ గారికి, మిగతా సిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కు, నాన్ టీచింగ్ స్టాఫ్కు, ప్రతి ఒక్కరికి కూడా నా నిండినటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనందరం కూడా లేచి నిలబడితే మన చివరి ప్రార్థనతో ముగించుకుందాం. తర్వాత మన తప్పటి శబరి ఫాదర్ గారు కూడా మనందరిని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడతారు. తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఏమి గొడవ చేయకుండా ప్రతి ఒక్కరు మంచిగా ఏర్పాటు చేసినటువంటి ఆ విందుని స్వీకరించి మా కోసం ప్రార్థించవలసినదిగా మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరియమ్మ అంతయు తన మనసును పదిలపరుచుకుని మరణం చేయించుండెను. ప్రార్థించుదము. మా ప్రభు అయిన సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలుపంచుకుని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శనిగా చేకొని మేము నీ సభసేవల సర్వదా నిమగ్నమైందముగాక. ఎల్లప్పుడూ నీ చిత్తము నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించే భాగ్యము మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
ఈ కొత్త విచారణ ఆరంభమైనటువంటి శుభవేళ మనకు ఇక్కడ స్కూల్ ఉన్నది దేవుని దయ వల్ల, దానికి వందనాలు. ఇంకొకటి ఇది నేషనల్ రహదారి అవుతున్నది, నేషనల్ రహదారి, నేషనల్ వే. ఇప్పుడు గోడ ప్రక్కనే మనకి రోడ్డు ప్రక్కనే ఉన్నాం కనుక ఒక చక్కటి దేవాలయం మనం తలపెడుతున్నాం. దేవాలయము, తర్వాత వైద్యానికి ఒక డిస్పెన్సరీ, చిన్న హాస్పిటల్, అది తర్వాత పాస్టరల్ సెంటర్, పాస్టరల్ మినిస్ట్రీ, ఈ మూడు. సో ఐ ఆస్క్ superior, regional superior in a special way, please consider a beautiful church along this national highway, because it will be a great witness to the Lord and also a prayer place for our faithful. So dear Reverend Brother Prakash and also the assistant regional Reverend Father Ignatius, kindly consider our request. It is a very essential now. Already your presence is here since 15 years. Now very soon we request you to start this one. Secondly, hospital, dispensary. Since we are happy, Reverend Sister Superior Visha accepted to be here to help you and to serve in the ministry missions. So Sister Visha also please think of this health program, small dispensary, because we need it. The surroundings, we don't have any hospitals, so kindly consider this too. The third one is not the third, but it will be the first, the pastoral work. So think and plan out the new things, and we too will help you for the plans for the pastoral work service, and also our bishop will be with you always. And we, the Curia members, will be with you to develop this program, this prayer parish in every sense of the term. So, in a special way, on behalf of His Lordship and also Reverend Curia members and the deans and the consultants and all our priests, we request you. Thank you, Brother Prakash. Then, finally, it is not the last one, but it is not the least, but beautiful one essential thing to consider. This parish is bifurcated from Rebbavaram parish. So రెబ్బవారం విచారణ నుండి దీన్ని మనం తీసుకున్నాము కనుక అది వరకు రెబ్బవారం విచారణలో పనిచేసినటువంటి గురువులకు రెవరెండ్ ఫాదర్ రూబేన్కి ప్రత్యేకంగా ఆయన సమయంలో ఇది ఏర్పాటు చేయబడ్డది, డివిజన్ వచ్చింది కనుక రెవరెండ్ ఫాదర్ రూబేన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత కొంతమంది ఫాదర్స్, ఫాదర్ శాంతి కుమార్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ప్యారిష్ అంటున్నారు. మరి ఎందుకో అర్థం కాదు. ఆయన డ్రీమ్ ఏమిది, ఆయన డ్రీమ్ ఏంటంటే ఈ పాలడిగు ఒక విచారణ కావాలని. కనుక ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కానీ ఫౌండర్ అయితే కాదు. కనుక ఫాదర్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఫాదర్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ న్యూ ప్యారిష్. సో మేబీ ఈస్ ప్రేయింగ్, సో ద లార్డ్ హర్డ్ హిస్ ప్రేయర్స్. And finally we got a new parish, Paladgo parish, and also Madira. From Madira we don't have any villages, but from Ravinothala parish also we don't have any villages. It is purely bifurcated from Rebbavaram parish. మరి ఇప్పుడు ప్రస్తుతం రెబ్బవార విచారణకు నూతనముగా బాధ్యతలు చేపట్టిన రెవరెండ్ ఫాదర్ రేమండ్ గారు మన మధ్య ఉన్నారు కనుక వారు సహకరిస్తారు. వారి సహాయం ఎల్లప్పుడూ ఈ ప్యారిష్కి ఉంటుంది. అలాగనే దగ్గరలో ఉన్నటువంటి రావినోతల ప్యారిష్ ప్రిస్ట్ రెవరెండ్ ఫాదర్ అమృత్, తర్వాత ఫాదర్ శాంతి మదర్లో ఉంటే సహాయం చేసేవాళ్ళే కానీ రామకృష్ణాపురం వెళ్ళారు, అయినా కూడా సహాయానికి అదేం దూరం కాదు. ఫాదర్ శాంతి కుమారి గారి చెయ్యి, ఫాదర్ ప్రసాద్ గుర్తించగా వారి యొక్క ఆదరణ, వారి చెయ్యి, వారి సహకారం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. కాబట్టి ఫాదర్ శాంతి కుమార్ని మర్చిపోకుండా ఈ యొక్క ప్యారిష్ కార్యక్రమాల్లో వారి సహాయం అడగండి, తప్పకుండా వారు మనకే ఇస్తారు. సో మరొకసారి ఇందులో పాల్గొన్న గురువులందరికీ ఈ విచారణ ఏర్పాటు చేయడానికి ప్రయాసపడ్డారు కనుక ఇది క్రెడిట్ మన ప్రియతమ గురు మేత్రాలు రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ సగిలి గారికి దక్కింది కనుక వారికి మనందరి తరపున
ఈ మన మేరియనిస్ట్ సభ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు చెల్లించుకుంటూ మనం ఈ సమావేశాన్ని ఈ ప్రార్థన పూజా బలులను ముగించుకుంటున్నాం. I forgot to mention, I sincerely thank Sister Usha, the regional superior of FMI Sisters India, and Sister Prabha, her council member, and also I sincerely thank brothers from Ramakrishna Puram, though it is working day, but both of you made it possible to be here, so thank you so much to brothers. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేమందరినీ ఎల్లవేళ కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానత వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయనకు సాక్షులుగా జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.